నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన కిడ్స్ వేర్ హాల్ అండి. చాలా బాగా వచ్చి నేను మీకు చూపించేస్తాను. అండ్ ఇంక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీషో యాప్ అని డౌన్లోడ్ చేసుకోకపోతే నా రిఫరల్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ లింక్ యూస్ చేసి మీరు కనుక పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీద మీకు 30% ఆఫ్ అనేది వస్తుంది అండ్ 100 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. సో ఇంకేంది కావాల్సిన ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీ అందరి ముందుకి ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చానండి. సో అది వచ్చేసి జూబ్లియంట్ న్యూట్రీ ఎన్హాన్స్. సో ఫస్ట్ మన ప్యాకింగ్ ఏంటి అనేది చూసేద్దాం. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ అండి. సో ఇది దీనివల్ల యూజెస్ ఏంటనేవి నేను చెప్తాను. అండ్ దీంతో పాటు మనకి బాటిల్ కూడా ఇస్తారండి. సో దీంట్లో ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా డ్రింక్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. జూబ్లియంట్ న్యూట్రీ ఎన్హాన్స్ విషయానికి వస్తే అసలు ఇది దేనికి యూజ్ అవుతుందంటే మన హార్ట్కి ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వడం కోసం, మనకి ఇమ్యూనిటీని పెంచడం కోసం అండ్ మన ఫ్యాట్ కంటెంట్ని కంట్రోల్ చేయడం కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. మన వెయిట్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్ మనం లేడీస్ యాక్చువల్గా మార్నింగ్ పని చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి టిఫిన్ అనేది స్కిప్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఆ టైం కూడా ఉండదు. బేసిక్గా నాకేనండి. సో నా కిడ్స్తో నేను మార్నింగ్ స్కూల్కి పంపించాలి. సో ఇద్దరు కిడ్స్ని రెడీ చేయాలి. నేను స్కిప్ చేస్తూ ఉంటాను, మ్యాక్సిమం స్కిప్ చేస్తాను. బట్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయకూడదండి, మనం ఎక్కువ ఫ్యాటీ అయిపోతాం అనమాట. బట్ అలాంటి టైంలో మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా మనకి అంతే ప్రోటీన్ కంటెంట్, అంతే హెల్తీని, అంతే ఎనర్జీని ఇవ్వడానికి మనకి ఈ న్యూట్రీ ఎన్హాన్స్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే మనకి ఇందులో హై ప్రోటీన్ ఉంటుందండి, హై ఫైబర్ కూడా ఉంటుంది. సో మనకి ఎనర్జీని ఇస్తూనే ఉంటుంది. మనం టిఫిన్ తింటే ఎంతైతే ఎనర్జీ ప్రోటీన్ కంటెంట్ మనం తీసుకున్నట్టు ఉంటుందో సో ఇది తాగినా కూడా అలానే ఉంటుంది. అండ్ మనకి ఫ్యాట్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. సో మనం వెయిట్ కూడా గెయిన్ అవ్వము. ఇది వేగన్ ప్రోడక్ట్ అండి. అన్ని వెజిటేబుల్స్తో తయారు చేసింది, ప్యూర్ వెజిటేబుల్తో తయారు చేసింది. అండ్ దీని ఫ్లేవర్ వచ్చేసి వెనీలా ఫ్లేవర్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే యూస్ చేస్తాను. మనం టిఫిన్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో మ్యాక్సిమం ఇది తాగినా కూడా అంత ఎనర్జీ ఉంటుందండి. మనం ఫ్రీగా వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ నాకు ఇది నచ్చింది, షుగర్ ఫ్రీ అండి. సో మన ఫ్యాట్ కి మాక్సిమం కారణం షుగర్ అనమాట. ఇది షుగర్ ఫ్రీ, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ అండ్ గ్లిటన్ ఫ్రీ అండి. సో మనం చక్కగా తాగొచ్చు. షుగర్ కంటెంట్ లేదు, మనం అస్సలు ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది, మంచి ఎనర్జీని, ప్రోటీన్ కంటెంట్ని మనకి ఇస్తుంది. మనం చాలా హెల్తీగా కూడా ఉంటాం అండ్ మన హార్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఇది ఎట్లా దీన్ని తాగాలో అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ నేను 180 ml ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటున్నానండి. సో దాంట్లో మనం ఒక 3 స్పూన్స్ అనేవి మిక్స్ చేయాలి. సో మీకు వాటర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో మిల్క్ వల్ల నాకు ఎక్స్ట్రా ఫ్యాట్ వస్తుందని చెప్పి నేను వాటర్ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ వాటర్ తీసుకున్నాం కదా, ఇందులో మనం 3 టేబుల్ స్పూన్స్. సో చూస్తున్నారు కదా, ఈ స్పూన్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. సో ఇది ఫ్లేవర్ వచ్చేసి వెనీలా ఫ్లేవర్. చాలా బాగుంటుంది, మనకి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ప్యూర్ వెజిటేబుల్తో చేసినవి కాబట్టి. సో 1 టేబుల్ స్పూన్. మీకు 3 అయితే వాళ్ళు చెప్పారండి. మీరు కావాలనుకుంటే తగ్గించుకొని 2 కూడా వేసుకోవచ్చు. సో మనం 3 వేసుకుంటే హై ప్రోటీన్ కంటెంట్ అనేది వస్తుంది అనమాట. సో చూసారు కదా, నేను 3 టేబుల్ స్పూన్ అనేది మిక్స్ చేశాను. జస్ట్ ఈ బాటిల్ అనేది ఒకసారి షేక్ చేద్దాం. ఇది ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా, షేక్ చేస్తే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి మనకి. సో నెక్స్ట్ మనం జస్ట్ ఇట్లా తీసుకొని డ్రింక్ చేసేయడమే. సో ఫ్రెండ్స్ ఇది మనం ఈజీగా డ్రింక్ చేసేవచ్చండి. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందండి. మనకి వెనీలా ఫ్లేవర్ మనకి అసలు ఆర్గానే అనిపించదు అనమాట. చాలా బాగుంటుంది. సో మనకి హై ప్రోటీన్ ఇస్తుంది అండ్ లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి, ఫ్యాట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనం తప్పకుండా ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. సో మీరు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రావణ మాసం, మనం వరలక్ష్మి పూజ కోసం తాంబూలం ఇస్తాం కదండి. సో అప్పుడు బ్లౌజ్ పీసెస్ కూడా యూజ్ అవుతాయి కదా. సో ఇవి కూడా నేను మీషోలో ఆర్డర్ చేశానండి. సో ఈ మొత్తం సెట్ ఆఫ్ 10 పీసెస్ అనమాట. సో 10 పీసెస్ వచ్చేసి మనకి 460 ఆ కాస్ట్కి వచ్చేసింది, 60-70 ఆ కాస్ట్కి వచ్చింది. సో ఒక్కటి కూడా బ్లాక్ పీస్ లేదండి, మొత్తం 10 పీసెస్ ఉన్నాయి. సో చూపిస్తాను కలర్స్ ఏమేమి అంటే, ఒకటి గ్రీన్ వచ్చింది, ఇది బ్లూ, అండ్ ఇదేమో వైన్ పర్పుల్ కలర్ వచ్చింది, గ్రీన్, ఇంకా రెడ్, పింక్, ఇది ఒక రెడ్, అది మెరూనిష్ రెడ్ అండి, ఇది గ్రీన్ అండ్ ఎల్లో, ఇంకా నావీ బ్లూ. సో అన్ని షేడ్స్ వచ్చాయి. బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. నేను ఒక పీస్ మీకు చూపిస్తాను క్లియర్గా. సో కొంచెం
సో ఈ కలర్ చూపిస్తాను, దగ్గర నుంచి చూడండి. ఇదైతే మీకు విజువల్కి క్లియర్గా ఉంటుందని చెప్పి ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్లీ 1 మీటర్ బ్లౌజ్ పీస్ అండి. సో మనకి కంప్లీట్గా 1 మీటర్ వచ్చింది, 80 పాయింట్స్ కూడా కాదు. సో 1 మీటర్ బ్లౌజ్ పీస్. సో బ్లౌజ్ పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనకి విడ్త్ అయితే ఇంత వచ్చిందండి, లెంత్ అయితే చాలా పెద్దగా, చూసారు కదా 1 మీటర్ బ్లౌజ్ పీస్. సో మీకు అర్థమవుతుంది కదా, టోటల్ ఓవరాల్గా 1 మీటర్. సో బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇట్లా ఉంది. సో చాలా డిజైనర్గా కూడా అనిపిస్తుంది, స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చండి. క్వాలిటీ అయితే అవసరం ఉంది. సో నేనైతే పూజ కోసం అని తెప్పించాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నా, 100% రికమెండ్ చేస్తా. ఈ బ్లౌజ్ పీసెస్ చాలా చాలా బాగున్నాయి. సో వీటి చూడండి ఒక్కసారి బ్లౌజ్ పీస్. సో ఇట్లా వచ్చిందనమాట, చూసారు కదా దగ్గర నుంచి. అండ్ బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను మీకు. సో బ్యాక్ ఫినిషింగ్ కూడా ఇలా ఇచ్చారు, చాలా నీట్గా ఉందండి. మనము బ్లౌజ్ పీస్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి, చూపించాను కదా. వీటిలో ఇన్ని కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతిదీ చాలా బాగుందండి, చాలా నీట్గా వచ్చాయి. అన్ని 1 మీటర్ బ్లౌజెస్. సో మనకి 10 పీసెస్ వస్తాయి అనమాట, ఒక బండిల్కి 10 పీసెస్ వస్తాయి. 10 పీసెస్ కలిపేసి మనకి 470-80 ఆ కాస్ట్కి వచ్చేసిందండి. సో చాలా బాగుంది, నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో ఈ శ్రావణ మాసానికి మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకున్న ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి మీకు డెఫినెట్గా వచ్చేస్తాయండి బ్లౌజ్ పీసెస్ అనేవి. చాలా బాగున్నాయి, ఇవైతే నా కోసం నేను తెప్పించుకున్నాను. అండ్ ఇంకా మన నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి, కిడ్స్ డ్రెస్సెస్ హాల్ అని చెప్పాను కదా. సో నేను ఇంకొక డ్రెస్ కూడా ఇచ్చానండి మీకు చూపించడం కోసం, అదైతే ఇంకా డెలివరీ కూడా కాలేదు. సో ఫస్ట్ మనం ఈ డ్రెస్ చూసేద్దాము. సో అంటే టైం తక్కువ ఉంది కదా, మీరు ఆర్డర్ చేసుకుంటే యూజ్ అవుతుందని చెప్పి త్వరగా చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇదేనండి. సో నేనైతే 6 to 7 ఇయర్స్ ఇచ్చాను నార్మల్గా సైజ్. అంటే మా పాప కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి నార్మల్గా 5 to 6 ఇస్తాను, బట్ ఇప్పుడు 6 to 7 ఇచ్చాను. సో ఫస్ట్ మనం లెహెంగా ఎలా వచ్చిందో చూద్దాము, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సో లెహెంగా అయితే ఫ్యాబ్రిక్ ఇలా ఉందండి. అండ్ దీని మీద అంతా మన గోల్డ్ జరీ వేవింగ్తో వచ్చింది, చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా. సో ఓవరాల్గా లెహెంగా అయితే ఇట్లా ఉంది. అండ్ గేర్ అయితే ఇలా ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, లెహెంగాకి గేర్ అయితే మనకి ఇలా ఉందన్నమాట. అండ్ బోర్డర్ చూసారు కదా, బోర్డర్ కింద బోర్డర్ అనేది మనకి ఇలా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బోర్డర్ అనేది మనకి కింద ఇలా ఇచ్చారు. అండ్ ఇంకా బోర్డర్ పైకి చూస్తే ఇక్కడ లోపల క్యాన్ వేసేసారండి. సో బోర్డర్ స్టిప్గా ఉంది, వాళ్ళకి ఇట్లా స్టిప్గా ఉంటుంది, క్యాన్ ఉంది. అండ్ ఇంకా లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారు. సో లైనింగ్ కాటన్ కాదండి, సాటిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది వచ్చింది. లోపల ఫినిషింగ్ అయితే మనకి ఇలా ఇచ్చారనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ చూపిస్తాను, ఇదైతే స్టిచ్ లెహెంగా అనమాట. సో స్టిచ్ చేశారు, మనకి ఫ్రంట్ ఇట్లా టెజిల్స్ కూడా ఇచ్చారు, చూసారు కదా, టెజిల్స్ అనేవి ఇలా వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి సైడ్ మనము పెట్టుకోవాలండి, డోరీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓవరాల్గా మొత్తం అంతా స్టిచ్ లెహెంగా అనేది వచ్చింది. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది. అండ్ బ్యాక్ కూడా చూపిస్తాను. సో బ్యాక్ అయితే మనకి ఇలా ఇచ్చారనమాట లెహెంగాకి. సో కింద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కింద కూడా మనకి ఇలా ఇచ్చారు లెహెంగాకి. అందుకే దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్డ్ అండి, ఇప్పుడు ఆర్డర్ చేసింది స్టిచ్డ్ లెహెంగా అనమాట. సో బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ అయితే మనకి ఇట్లా బుట్ట చేతులు, సో పఫ్ స్లీవ్స్ అనేవి వచ్చాయి అనమాట. పఫ్ స్లీవ్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కూడా బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు, పిల్లలకి పఫ్ స్లీవ్స్ చాలా బాగుంటాయండి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ అయితే ఇలా ఉంది. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. అండ్ ఈ సైడ్ విడ్త్ వచ్చేసి మనకి ఇట్లా అంటే కొంచెం సన్నగా అనిపిస్తుందండి, సైజ్ చిన్నగా ఉంది నేను ఇచ్చిన దానికన్నా. అండ్ కింద మనకి మోడల్ చూసారు కదా, ఇక్కడ ఫ్రిల్ ప్యాటర్న్ వచ్చింది. సో మీకు ఫుల్ బ్లౌజ్ చూపిస్తాను. సో బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది, ఫుల్ ప్యాటర్న్ ఫ్రిల్స్ అనేది వచ్చాయి అనమాట. దీనికి బ్యాక్ ప్యాటర్న్ చూపిస్తే బ్యాక్ అయితే మనకి జిప్ ఇచ్చేసారు. సో ఇట్లా జిప్ ఇచ్చారు, చూసారు కదా. లోపల లైనింగ్ కూడా మనకి కాటన్ ఇవ్వలేదండి, లైనింగ్ కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ టైపే ఇచ్చారు లోపల. సో సిల్క్ మిక్స్ టైప్ ఉంది లోపల లైనింగ్ కూడా. అండ్ ఇంకా కింద చూస్తే కిందనైతే మనకి 2 sides ఈ ఫ్రిల్ ప్యాటర్న్ అనేది ఇచ్చారనమాట. సో ఓవరాల్గా ఇదండి లెహెంగా. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 890, సో 900 ఆ కాస్ట్కి వచ్చింది ఈ లెహెంగా వచ్చేసి. బట్ మా పాపకైతే అస్సలు సరిపోలేదండి, చాలా చిన్నగా అయిపోయింది. నేను 6 to 7 ఇయర్స్ ఇచ్చినా కూడా సైజ్ సరిపోలేదు. మేబీ సైజ్ పెద్దగా వచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ కొంచెం మా పాప చబ్బిగా అనిపిస్తుంది. సో బ్లౌజ్ కూడా అసలు ఫిట్టింగ్ సరిపోలేదండి. ఇక్కడైతే మనకి సన్నగా ఇచ్చేసారనమాట, విడ్త్ అనేది కొంచెం తక్కువగా ఇచ్చారు. సో ఓవరాల్గా లంగా
లంగా జాకెట్ అయితే ఈ లెహెంగా అయితే బాగానే ఉందండి. బట్ ఆ కాస్ట్కి ఇది అంత కంప్లీట్లీ వర్త్ ఇట్ అని అయితే నాకు అనిపించట్లేదు. సైజ్ కూడా చిన్నగా ఉంది. ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చితే మీ పాప సైజ్ కన్నా ఒక 2 times ఎక్స్ట్రా ఇవ్వండి. ఎందుకంటే ఇదైతే మా పాపకు అసలు సరిపోలేదండి. అంటే గేర్ కూడా ఎక్కువ అనిపించలేదు. సో దీనికైతే గేర్ కూడా ఎక్కువ ఏం లేదు, నార్మల్ గేర్ వచ్చిందనమాట. అంటే కొంచెం సన్నగా ఉన్న పిల్లలకి అయితే సరిపోతుందండి. సో మా పాప కొంచెం చప్పిగా ఉంటుంది కాబట్టి ఇవి సరిపోలేదు. సో నేనైతే రిటర్న్ ప్లేస్ చేస్తాను. బట్ క్లాత్ ఓవరాల్గా అయితే ఓకేనండి, బాగానే ఉంది. సో ఫెస్టివల్కి మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలన్నా ఇంతే అవుతుంది. మెటీరియల్ తీసి స్టిచ్ చేయించాలన్నా, మోడల్గా స్టిచ్ చేయించాలన్నా ఇంతే అవుతుంది. సో నచ్చితే ట్రై చేయండి. బట్ సైజ్ మాత్రం ఒరిజినల్ సైజ్ అయితే ఇవ్వకండి, డబల్ సైజ్ అనేది ఆర్డర్ చేసుకోండి. సో మీ కిడ్స్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే సైజ్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అనేది వచ్చేసింది అనమాట. వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అందరూ ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి.